శ్రావణ శనివారం శని దోషాలు పోగొట్టుకోవడానికి పెట్టింది పేరు. అందులోనూ ఈ సంవత్సరం 3వ శనివారం మనకి చాలా మహిమతో కూడుకుని వస్తుంది. ఈ శ్రావణ శనివారం మనకి పౌర్ణమితో కలిసి వస్తుంది. చాలా మహిమ కలిగినటువంటి రోజు. మరి ఈ రోజున మనం శని దోషాలని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? కేవలం ఒక చిన్న పరిహారాన్ని చేస్తే చాలు మనకున్నటువంటి శని దోషాలని కూడా పోగొట్టుకోవచ్చు. ఈ శని ప్రభావం వల్ల ఎంతో మంది అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. వారి జీవితంలో అన్నీ బాగున్నా సరే ఈ శని దోషం వలన వారు అన్నీ కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే శని మన జాతకంలోకి ప్రవేశించిన తర్వాత మన జీవితమే తలకిందులుగా అయిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. శని యొక్క ప్రభావం అనేది మన మీద అంత తీవ్రంగా ఉంటుంది. మరి అంతటి ప్రభావాన్ని మనం తట్టుకుని నిలబడాలి. ఆ శని దోషాన్ని మనం తగ్గించుకోవాలి. దానికి ఒక పరిహార మార్గం అనేది మనం చూసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇదే మనకి ఉన్నటువంటి ఏకైక మార్గం అని చెప్పవచ్చు. ఇది అంత బాగా సిద్ధిస్తుంది. ఎంతటి శని దోషం ఉన్నా సరే, ఎంతటి ధనవంతుల జీవితంలోకైనా సరే ఒక్కసారి శని ప్రవేశించాడు అంటే వారి జీవితం తలకిందులుగా మారాల్సిందే. పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపాలే మనకి శని రూపంలో మనకి ఆ భగవంతుడు ఇస్తూ ఉంటాడు. అయితే శ్రావణ శనివారం రోజు కనుక మీరు ఈ తప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. దీనివలన మీకు దోషం పోవడం కాదు కదండి, ఇంకా మీకు సమస్యలు అనేవి వచ్చి పడుతూ ఉంటాయి. సమస్య మీద సమస్య, ఎటు చూసినా కూడా మీకు అన్ని అప్పుల్లో కూరుకుపోవడం, ఇటువంటి సమస్యలు అనేవి ఎదురవుతాయి. అసలు మనం ఏం చేయకూడదు అనేది వీడియోలో తెలుసుకుందాము. శని మన జీవితంలోకి ప్రవేశించాడు అంటేనే మన జీవితంలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. ఉద్యోగం ఉన్నవారైతే ఉద్యోగంలో ఇబ్బందులు కానీ, ఉద్యోగం పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకైతే వ్యాపారంలో పూర్తి స్థాయిలో నష్టాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే అన్ని రకాలుగా శని యొక్క ప్రభావం అనేది మన మీద చూపిస్తూ ఉంటుంది. మానసికంగా, శారీరకమైనటువంటి సమస్యలు, చేతిలో ఒక్క రూపాయి అనేది నిలవదు. ఎప్పుడు చూసినా అప్పుల బాధలు, అప్పుల సమస్యలు, తెచ్చిన రూపాయి నిలబడదు, లాభాలు రాకపోగా నష్టాలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా శని యొక్క ప్రభావం అనేది ఒక కుటుంబం మీద చాలా తీవ్రంగా పడుతూ ఉంటుంది. కుటుంబంలో ఏ ఒక్కరికి శని దోషం ఉన్నా సరే ఆ కుటుంబం అంతటా కూడా ఆ ప్రభావాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇక ఆ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మనకి నిజంగా ఇదొక అదృష్ట సమయం అని చెప్పవచ్చు. ఈ 3వ శ్రావణ శనివారం నిజంగా మనకి చాలా పవర్ఫుల్ డే. ఈరోజు పౌర్ణమితో కలిసి రావడం, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రంతో కూడుకుని రావడం, ఇదంతా కూడా మన అదృష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఈ పరిహారాన్ని అయితే అందరూ కూడా చేసుకోండి. అయితే ఎవరికి శని ప్రభావం ఉంది, ఏ నక్షత్రం వారికి ఉంటుంది, ఏ రాశి వారికి ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకుందాము. అయితే ఈ పరిహారం ఎలా చేసుకోవాలి, ఎవరెవరు చేసుకోవాలి, ఇదంతా కూడా వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అయితే శ్రావణ శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ పనులైతే అస్సలు చేయకండి. ఉప్పు, అలాగే ఇనుము, నల్ల నువ్వులు, నల్లని వస్తువులు, నూనె, ఇటువంటి పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి తెచ్చుకోకూడదు. కానీ మనం శనివారం రోజున శనీశ్వరుడికి అభిషేకం చేయడానికి నూనె కావాలి, అలాగే నల్ల నువ్వులు కావాలి. ఇవన్నీ కూడా మనం ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఆ రోజు మాత్రం తెలిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలిసి తెలియకుండా అస్సలు చేయకండి. దీనివల్ల మనకి మంచి జరగకపోగా చెడు అనేది జరుగుతుంది. కాబట్టి చాలా పవర్ఫుల్ డే. ఎవరూ కూడా తెలిసి కానీ తెలియక కానీ ఈ పొరపాట్లు మాత్రం అస్సలు చేయకండి. దీనివల్ల మనకి శని ప్రభావం అధికంగా ఉంటుంది. మనకి జాతకంలో ఎలాంటి శని దోషం లేకపోయినా మనం కోరి కష్టాలను తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. ఉప్పు, ఇనుము, నల్లని వస్తువులు, నూనె, ఈ పదార్థాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శనివారం రోజు ఇంటికైతే తెచ్చుకోకండి. అలాగే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏలినాటి శని జాతకరీత్యా కూడా వస్తుంది. అర్ధాష్టమ శని అనేది ఇలా రకరకాలుగా మనకి ఈ శని దోషాలు అనేవి వస్తూ ఉంటాయి. అలా జాతకం ప్రకారం శని మహర్దశ నడుస్తున్న వారు, అలాగే శని అధిపతి అయినటువంటి మకర, కుంభరాశుల వారు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఎవరెవరి నక్షత్రాల్లో అయితే, ఎవరెవరి రాశుల్లో అయితే ఈ శని మహర్దశ నడుస్తుందో వారంతా కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, కేవలం శని మహర్దశ నడుస్తున్న వారు మాత్రమే చేయాలా, మిగతా వారు చేసుకోకూడదా, చేస్తే వారికి ఏమైనా అపరాధం జరుగుతుందా అనే సందేహం రావచ్చు. అయితే శని మహర్దశ జరుగుతున్న వారు తప్పకుండా చేయాలండి. లేదంటే వారు చాలా అనర్థాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి జీవితంలో వారి అనారోగ్యం పాలవ్వచ్చు, లేదంటే ధనం పరంగా అప్పులు పాలవ్వచ్చు. ఇలా ఎన్నో రకాల సమస్యలు వారిని వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి. కాబట్టి వారికి ఉపశమనం కలగడానికి
వారి జీవితం సుఖశాంతులతో ఉండడానికి వారు తప్పకుండా చేసుకోవాలి. ఇక మనకి శని దోషం లేదు కానీ మేము కూడా చేసుకోవాలి, మాకు కూడా ఏమైనా మంచి జరుగుతుందా అంటే తప్పకుండా చేసుకోవచ్చు. శని దోషం లేకపోయినా మనం దీనికి ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇది కేవలం పరిహారం రోజు మాత్రమే కాకుండా, ఎందుకు అంటే ఈరోజు మనకి చాలా పవర్ఫుల్ డే కాబట్టి, ఈరోజు మనం ఏం చేసినా కూడా మనకి చాలా బాగా సిద్ధిస్తాయి కాబట్టి మనం ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే మనం ఈ పరిహారం చేయడానికంటే ముందుగా ఆ రోజు ఉదయాన్నే మనం చేయాల్సిన మరొక పని ఉంది. శ్రావణ శనివారం, 3వ శ్రావణ శనివారం రోజున ఉదయాన్నే మనం గోమాతను పసుపు కుంకుమలతోటి మనం పూజించుకోవాలి. అలాగే మనం దేశీయ గోవుకే గ్రాసాన్ని తినిపించాలి. గుర్తుపెట్టుకోండి, మన యొక్క దేశీయ గోవుకి మనం గ్రాసాన్ని తినిపించుకోవాలి. అలాగే ఈ విధంగా ఉదయాన్నే చేసిన తర్వాత అదే రోజున మీకు వీలైతే ఏదైనా నదుల్లో స్నానాన్ని ఆచరించండి. లేదు మాకు కుదరదు అనుకుంటే గంగా జలంతో అయినా సరే స్నానాన్ని చేయండి. ఆ రోజు ఆ విధంగా చేయడం వలన మనకి ఆరోగ్యపరంగా కానీ మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక మనం చేయబోయేటువంటి పరిహారం మనం చాలా చిత్తశుద్ధితో నమ్మకంతో చేయాలి. ఈ శని దోషాలు, శని గండాలు అన్నీ కూడా మనకి పోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి ఆ భగవంతుడిని ప్రార్థించి ఆ శని మహర్దశలు మన జాతకంలో నుంచి పోవాలి అని చెప్పి నమస్కరించుకొని చేయండి. అయితే ఆ రోజు మనం రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. మొదటిగా మనం రావి చెట్టు వద్దకు వెళ్ళి రావి చెట్టు యొక్క మొదట్లో కాస్త నీరు పోసుకోవాలి. రావి చెట్టు చుట్టూ కూడా మనం 11 ప్రదక్షిణాలు చేయాలి. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా 11 ప్రదక్షిణాలు చేయాలి. మనకి ప్రదక్షిణాలు చేయడానికి వీలుగా ఉండేటువంటి రావి చెట్టుని చూసుకోండి. ఇలా మనం దేవాలయంలో చేయవచ్చు, లేదంటే మనకి బయట రావి చెట్లు కనిపిస్తూ ఉంటాయి కదా రోడ్డు పక్కన, అక్కడైనా సరే చేసుకోవచ్చు. కానీ శుభ్రంగా శుచిగా వెళ్ళండి. మరి ఈ పరిహారాన్ని మనం ఎప్పుడు చేయాలి అంటే, ఏ సమయంలో చేసుకోవాలి అంటే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం వేళ అయితే అస్సలు చేయకూడదు. అయితే మనం ముందుగా రావి చెట్టు వద్దకు వెళ్ళి రావి చెట్టు వద్దకు వెళ్ళి శుభ్రంగా మనం రాగి చెంబుతోటి నీరుని పోసుకోండి. నీరుని పోసుకుని 11 ప్రదక్షిణాలు చేసుకోండి. ఇలా 11 ప్రదక్షిణాలు కూడా పూర్తయిపోయిన తర్వాత రావి చెట్టు యొక్క మొదట్లో కాస్త పసుపు కుంకుమ వేసుకోండి. ఇప్పుడు రావి చెట్టుకి వస్త్రం సమర్పించుకోవాలి. వస్త్రం అంటే మన దగ్గర ఉండేటువంటి దూదితోటి మనం కాస్త చిన్న చిన్న పోగులుగా చేసుకుని మనం వస్త్రం తయారు చేసుకుంటాం కదా, భగవంతుడికి వేస్తూ ఉంటాము. ఆ విధంగా రావి చెట్టు యొక్క మొదట్లో చిన్న వస్త్రమైనా సరే మనం తయారు చేసి వేసుకోవాలి. దానికి కాస్త పసుపు కుంకుమ కూడా అంటించుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక రావి ఆకు తీసుకోండి. ఆ రావి ఆకు మీద ఒక ప్రమిద పెట్టుకొని, ప్రమిద మీద ప్రమిద పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనం దీపారాధన చేసేటప్పుడు ఒకే ప్రమిదలో దీపారాధన అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల మనకి ఇంకా మంచి జరగకపోగా చెడు అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోండి, దీపం మీద దీపం పెట్టి 2 ప్రమిదల మీద మనం దీపారాధన అనేది చేయాలి. ఎప్పుడు కూడా డైరెక్ట్గా దీపం అనేది నేలకు అంటకూడదు. మనం ఏదైనా ఆకు మీదో లేదా ప్లేట్ మీదో పెట్టి మనం దీపారాధన అనేది చేయాలండి. ఇది ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే, ఎక్కడైనా సరే ఎప్పుడు కూడా దీనిని మర్చిపోకండి. ఆ విధంగా మనం దీపం పెట్టుకున్న తర్వాత నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. రావి చెట్టు యొక్క మొదట్లో రావి ఆకు వేసుకుని మనం నువ్వుల నూనెతోటి దీపారాధన చేసుకోవాలి. ఇలా మనం ఒక్క దీపం పెట్టినా సరే సరిపోతుందండి. లేదు అనుకుంటే 2 దీపాలైనా సరే పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మన జాతకంలో ఎటువంటి శని దోషాలున్నా సరే, మన జాతకంలో ఎన్ని శని దోషాలున్నా, ఇప్పటి వరకు ఎన్ని బాధలు అనుభవిస్తున్నా అవన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోవడానికి ఈరోజు మనకి ఏకైక రోజు. అంత పవర్ఫుల్ డేగా మనకి చెబుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేయండి. మీ జాతకంలో శని యొక్క ప్రభావం ఉన్నా లేకపోయినా చేసినట్లయితే మీకు మరింత మంచి జరుగుతుంది. శని దోషం ఉంటే శని దోషం అనేది తొలగిపోతుంది. లేని వారికి అయితే మరింత శుభం జరుగుతుంది. ఆ శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు అండగా ఉండడంతో మీరు ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తారు. ఏ చిన్న వ్యాపారం మొదలుపెట్టినా సక్సెస్ అవుతారు. చేతిలో రూపాయి అనేది నిలుస్తుంది. ఏం చేసినా కలిసి వస్తుంది. మీ యొక్క మాట తీరు వల్ల ఆరోగ్యపరంగా కానీ, లేదా మీకు వివాహం కావడం లేదు, ఇలా సంతాన సమస్యలు ఉన్నా, ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే ఈ రోజు కనుక, ఈ 3వ శ్రావణ శనివారం రోజు కనుక మీరు రావి చెట్టు వద్దకు వెళ్ళి ఈ విధంగా నల్ల నువ్వుల నూనెతోటి మీరు దీపారాధన చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఆ ప్రమిదిలో కొన్ని నల్ల నువ్వులను వేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనం కేవలం కొన్ని నల్ల నువ్వులు వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ నువ్వులు అయితే వేయాల్సిన అవసరం లేదు. కొంచెం నల్ల నువ్వులు వేసుకుని రావి చెట్టుకి నమస్కారం చేసుకుని రావి చెట్టుని మీ యొక్క చేతులతో తాకండి. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఆ చెట్టుకి చెప్పుకోండి. సాక్షాత్తు రావి చెట్టులో శ్రీమన్నారాయణుడు కొలువుతీరి ఉంటాడు. కాబట్టి మీ సమస్యలన్నీ కూడా చెప్పుకోవడం వల్ల శ్రీమన్నారాయణుడికి మీరు చెప్పుకున్నట్లు అవుతుంది.
వెంటనే మీ సమస్యలన్నీ కూడా మీకు పరిష్కారం కనిపిస్తూ ఉంటుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, లేదా వివాహం కాకపోతున్నా, లేదా ఏదైనా ఉద్యోగ సమస్యలు ఉన్నా, వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నా, ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే ఆ రావి చెట్టు మొదట్లో మీరు చక్కగా నమస్కారం చేసుకుని కాసేపు అక్కడే కూర్చోండి. ఆ భగవంతుడికి మీ సమస్య చెప్పుకోండి, ఖచ్చితంగా నెరవేరుతాయి. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి మార్గాలు అనేవి కనిపిస్తాయి. అయితే ఈ విధంగా మీరు రావి చెట్టు దగ్గర చేసిన తర్వాత శనీశ్వర ఆలయానికి వెళ్ళండి. లేదు అంటే శివాలయంలోనే శనీశ్వరుడి యొక్క విగ్రహాలు అనేవి ఉంటూ ఉంటాయి కదా, అక్కడ నువ్వుల నూనెతోటి అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యం చేసుకోండి. ఇంతే చాలు మీరు చేయవలసింది. మొదటగా ఉదయాన్నే గోవుకి గ్రాసాన్ని తినిపించుకోవాలి. ఆ తర్వాత రావి చెట్టు వద్ద నల్ల నువ్వుల నూనెతోటి మనం పూజ చేసుకుని దీపారాధన చేసుకుని దానిలో కొన్ని చిటికెడు నల్ల నువ్వులు వేసుకోవాలి. తరువాత సాయంత్రం అయినా సరే మీకు వీలు కుదిరినప్పుడు శనీశ్వర ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతోటి అభిషేకం చేసుకోండి. మీ పేరు మీద మీరు వీలైతే మీరే చేయండి, లేదు పూజారి చేస్తారు అంటే అలా అయినా పర్వాలేదు, మీ పేరు మీద చేయించుకోండి. చిన్న బెల్లం ముక్క నైవేద్యం చేస్తే చాలండి. ఇక ఆ శని భగవానుడికి మనం బెల్లాన్ని సమర్పించడం వల్ల ఆయన యొక్క కరుణ అనేది మన మీద ఉంటుంది. కాబట్టి మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. శని బాధలు ఇవన్నీ కూడా మనకి తొలగిపోతాయి. మీ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా సరే చక్కగా మీరు పోగొట్టుకోవచ్చు. అద్భుతమైనటువంటి సమయం కాబట్టి మీరు దీనిని సద్వినియోగం చేసుకోండి. ఇక మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.